మహర్షుల తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 166. యక్ష ప్రశ్నలు ఏవి? మహాభారత గాథలో యముడు కొంగ రూపంలోకి మారి తన యక్షుడినని చెప్పి ధర్మరాజును అడిగే ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. అనుమతి లేకుండా సరోవరంలో నీళ్లు తాగి నందుకు ధర్మరాజు సోదరులు కుప్పకూలుతారు. వారిని బ్రతికించుకోవాలంటే తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పమంటాడు యముడు. అవి: సూర్యుడిని నడిపేది ఏది? సూర్యుడిని సేవించి తిరిగేవారు ఎవరు? సూర్యుడు దేనివల్ల అస్తమిస్తాడు? సూర్యునకు ఆధారమేమిటి? ఆ ప్రశ్నలకి సమాధానం: సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుడిని సేవిస్తూ తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. సూర్యునికి ఆధారము సత్యము అని ధర్మరాజు చెప్పాడు. దానికి సంతృప్తి చెందిన యక్షుడు ధర్మనందుణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తాడు. దేని వలన శ్రోత్రియుడు అవుతాడు? దేని వలన పురుషుడు గొప్ప మహిమను ప్రభావాన్ని పొందగలడు? దేని వలన సాయం పొందినవాడవుతాడు? దేని వలన బుద్ధిమంతుడవుతాడు? వాటికి సమాధానంగా ధర్మరాజు వేదాభ్యాసం వలన శ్రోత్రియుడు అవుతాడు. నిరుపమానమైన తపస్సు వలన గొప్ప ప్రభావం సిద్ధిస్తుంది. ధైర్యం వలన సాయం పొందుతాడు. పెద్దల పరిచర్యల వలన బుద్ధిమంతుడు అవుతాడు. యక్షుడు మళ్ళీ ధర్మరాజును అడుగుతాడు, దేని వలన బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని పొందుతాడు? బ్రాహ్మణుడికి నిర్మలత్వం ఎలా వస్తుంది? అలాగే మాలిన్యం ఎలా దరి చేరుతుంది? దేని వలన బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు? యక్షుడి ప్రశ్నలకి ధర్మరాజం సమాధానం ఇలా చెప్పాడు: విప్రుడు వేద పఠనం వలన దివ్యత్వం ఆర్జిస్తాడు. నిష్ఠ వలన సాధుభావాన్ని పొందుతాడు. సౌశీల్యాన్ని విడనాడి అసాధువు అవుతాడు. శుచిత్వాన్ని వీడి మృత్యుభయం చెంది మర్త్యుడు అవుతాడు. యక్షుడు ధర్మరాజు జవాబులకి సంతృప్తి చెంది తిరిగి ఇలా అడుగుతాడు: జీవన్మృతుడు ఎవడు? దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవన్మృతుడు. భూమి కంటే బరువైనది ఏది? భూమి కంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే పెద్దది ఏది? ఆకాశం కంటే పొడవు తండ్రి. గాలి కంటే వేగంగా పోగలిగింది ఏది? గాలి కంటే వేగమైనది మనసు. గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది చింత. నిదురించి కూడా కన్ను మూయనిది ఏది? చేప. జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? గుడ్డు. రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? రాయి. వేగం చేత అతిశయించేది ఏది? ఏడు. బాటసారికి, రోగికి, గృహస్థుడికి, మరణించిన వాడికి చుట్టాలెవరు? స్వార్థం, వైద్యుడు, మంచి భార్య, చేసిన ధర్మం. ధర్మానికి కుదురు ఏది? దాక్షిణ్యం. కీర్తికి ఆధారం ఏది? దానం. స్వర్గానికి సరైన మార్గం ఏది? సత్యం. సుఖానికి నెలవు ఏది? శీలం. నరుడికి ఆత్మ ఎవరు? వానికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అట్టివాడు బ్రతుకు ఎలా నిర్వహిస్తాడు? ఎలా మంచితనాన్ని పొందుతాడు? నరునకు ఆత్మపుత్రుడు. అతని దైవికమైన చుట్టం భార్య. అట్టివానిని బ్రతికించేది మేషుడు. వానికి గొప్పతనం చేకూర్చేది దానము. ధర్మాలన్నింటిలోనూ గొప్ప ధర్మం ఏది? అహింస. ఏది సంపూర్ణంగా ఫలితాన్నిస్తుంది? యజ్ఞము. దేని వదలటం ద్వారా సంతోషం వస్తుంది? అహంభావము. ఎవరితో పొత్తు ఎప్పుడు చెడదు? సజ్జన సహవాసము. లోకంలో ప్రజలను ఆదుకొని సహాయం చేసేదెవరు? సజ్జనులు. దేని వలన నీరు అన్నము లభిస్తాయి? ఆకాశం వలన నీరు అన్నము లభిస్తాయి. విషం అంటే ఏమిటి? విప్రధనము. పితృతర్పణాలకు అనుకూలమైన సమయకాలమేది? బ్రాహ్మణులు రాక. దేనిని వదిలిపెడితే మానవుడు సర్వులకు ఇష్టుడవుతాడు?
నిశ్శోకుడవుతాడు, సంపన్నుడవుతాడు, సౌఖ్యం కలవాడవుతాడు. గర్వాన్ని విడిస్తే సర్వులకు ఇష్టుడవుతాడు. కోపం విడనాడితే శోకం దడిచేరదు. లోభాన్ని వదిలితే సంపన్నుడవుతాడు. ఆశను వదిలితే సుఖవంతుడవుతాడు. పురుషుడన్న ఎవరు? భూమి ఆకాశాలకి ఎవని కీర్తి వైభవము ఆవరిస్తుందో అట్టివాడు పురుష శబ్దంతో పిలవదగినవాడు. స్వరధని అను సకల సంపదల కలవాడు ఎవ్వడు? ప్రియం అప్రియం, సుఖం దుఃఖం, జరగబోయిన కార్యాలు ఎవ్వరికి సమానములో అట్టి మహాత్ముడు సర్వధని అని చెప్పవచ్చు. ఆ సమాధానాలు విన్న యక్షుడు పరమానందభరితుడై తమ్ములలో ఒకరిని కోరుకోమని బ్రతికిస్తానని చెబుతాడు. ధర్మరాజు నకులుణ్ణి కోరుకోగానే ధర్మరాజు ధర్మనిష్టకు మెచ్చి మిగతా తమ్ములని బ్రతికించి ధర్మరాజు కోరికపై తాను యమధర్మరాజునని చెబుతాడు.